వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి. త్వరలో పాలకుర్తికి హైడ్రా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ సంస్థలో అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంది కదా. కొన్ని స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా కొన్ని అవార్డు అన్ని మామూలుగా పెడుతున్నాం కదా మనం హన్మకొండ డెకరేషన్ అవసరం బిల్డింగ్ ఎన్హాన్స్ చేసి దానికి సంబంధించిన బస్ స్టాండ్ ఎవరైనా ఉండాలి కానీ మధ్యలో రాకు. హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్డు కానీ, హన్మకొండ రోడ్డు కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్డు కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటూ ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎల్కతుర్తి, హన్మకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను, ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇదొక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ
ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎరగర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సిందిగా కోరుతాను. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కుకట్పల్లిలోని వెంకట్రావు నగర్, శేషాద్రి నగర్లో కూల్చివేతలు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నల్ల చెరువులో కూల్చివేతల దుర్మార్గాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కన్నీళ్లలో కొట్టుకుపోతుందని హెచ్చరించారు. చెరువులు కాపాడాలి కానీ పేదల కళ్ళలో మట్టి కొట్టే పద్ధతి మంచి కాదని అన్నారు. ఫ్లెక్సిబుల్ డిజైనింగ్ ఇది మేజర్గా డ్యామేజ్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు కక్ష వచ్చింది. ఒక 1 day ముందు చెప్పుకోయి 1 hour టైం అడిగింది. 1 hour అడిగింది. లెటర్ కూడా ఇవ్వలేదు, చూపించలేదు. ఓనర్లకు నాకు చెప్పాలి. 1 hour కొద్దిగా ఇవ్వండి సార్. అంత మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ తీసుకెళ్ళి ముందు చాలా ఇష్టం దౌర్జన్యం చేస్తారని అయితే అన్ని ఎలానే ఉన్నాయి సార్. ఇప్పుడు మా ప్రభుత్వం అది అట్లే ఉంది. అంత ఘోరంగా చేయడం అది ఎంతవరకు చూడు సార్. ఇప్పుడు కూడా మిషన్లు మొత్తం లోపడే ఉన్నాయి సార్. ఇప్పుడు దాకా ఇవన్నీ చేస్తూనే ఉన్నాను, మొత్తం లోపడే ఉన్నాయి. చాలా ఘోరంగా సార్. ఎంత ఘోరం చేయడం ఎక్కడ చూడలేదు సార్. ఏ ప్రభుత్వం సార్ అంతగా మీరు ఏదో న్యాయం చేయాలి సార్. కొంచెం హాస్పిటల్ ఎత్తుకెళ్ళి రాసిచ్చింది ఏదుంది నీరు కాదు. ప్రైవేట్ 150 మంది రైతులు బొబ్బడి చూడండి. బిల్డింగ్ फोटो కోసం కూకట్పల్లిలో నల్ల చెరువు. ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళిచ్చిన చెరువు.
ఈ చెరువు కింద మంచి పంటలు పండుతున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా 19 ఎకరాల పైచిలకు మాత్రమే. మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు 27 ఎకరాలుగా గుర్తింపు వచ్చింది. ఒకనాడు ఈ చెరువు 19 ఎకరాలు మాత్రమే మొత్తం. మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని 27 ఎకరాలుగా వీళ్ళు రికార్డులో లెక్కించుకున్నారు. ఈ 19 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, 27 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువులో ప్రభుత్వపరమైన భూమి ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్లు ఒడుస్తున్న కొద్దీ ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఇది నుంచి ఇవాళ ప్రాజెక్టులు కడతాం, అక్వైరీ చేసుకుంటాం, ప్రభుత్వ కార్యాలయాలు కడతాం, గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది. మన ఫార్మాసిటీ పేరిట 13,000 ఎకరాలను ఎట్లా అక్వైరీ చేసావు? అక్కడ ₹1 కోటి 2 కోట్ల రూపాయలు విలువ ఉన్నప్పటికి కూడా నువ్వు అక్వైరీ చేసి 10 లక్షల రూపాయలకు అక్వైరీ చేస్తున్నావు. ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా. నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నువ్వే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా, చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే, దమ్ముంటే, నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుస్సేన్ సాగర్లో తాగే నీళ్ళు లెక్క తయారు చేయి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు. ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోయి గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు ఇలా ఏ ఉపాధి కల్పిస్తా అత్యంత భయానకమైన వరదల్లో అహర్నిశలు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన సొంత బిడ్డల్లా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న బిచవడ పోలీసులు వరదతో తీవ్రంగా నష్టపోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాధితులను లాఠీలతో చితకబాదిన బిచవడ పోలీసులు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన వరద బాధితులు వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాధితులపై లాఠీతో చితకబాదిన భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు. తనకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లోని నిల్చొని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తాము 2 లక్షలకు పైనున్న బకాయిలను చెల్లించామని అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల
రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళల మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేమందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకేలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులను స్టేషన్లో విచారించిన నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు టీచర్లు ఇబ్బంది పెడుతున్నారని, హాస్టల్లో వసతులు లేవన్న విద్యార్థులు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులు పరారి, పాఠశాల ప్రహారీ గోడ దూకి పారిపోయిన విద్యార్థులు, బోయపాలెంలోని కొండవీడు కొండలపైకి వెళ్లిన విద్యార్థుల కోసం గాలించి తీసుకువచ్చిన ఉపాధ్యాయులు, పోలీసులు. కైనీలు గుట్కాలు టీచర్స్ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? ఈ దెబ్బగాన్ని మేము పట్టుకున్నామంటే ఉద్యోగం పోయింది. నెంబర్ 3, స్పోర్ట్స్ అంతా లవర్, మీరు స్పోర్ట్స్ ఆడనట్లేదట. దానికి ఒక ఇది పెట్టి టైం పెట్టేసి ఈవినింగ్ 4 to 6, 5 to 6 ఈవినింగ్ అవర్స్లో మేము చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని ఆడించేవాళ్ళు పీడీలు ఉంటారు కదా, వాళ్ళు ఆడతారు కదా. 4 to 6 ఆడుకుంటారు. ఆడనివ్వట్లేదు. వేరే స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. కాంపిటీషన్స్ కూడా కొంత స్కిల్ ఉన్న వాళ్ళని పంపాలి కదా. ఇవన్నీ ప్రిన్సిపల్ గా మీరు చూడాలి కదండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పంపిస్తున్నారు. యూ హ్యావ్ టు సూపర్వైజ్ కదా. వాళ్ళు చేయట్లేదనే కదా పిల్లలు చెప్పేదండి. సెలెక్ట్ చేశారు అన్నారు సార్. ఇప్పుడు నేను చెప్పిన మేజర్ 3 ప్రాబ్లమ్స్ కాక ఇంకేమైనా ఉన్నాయా? ఫుడ్ బాగాలేదు, మెరుగుపరచాలి. స్పోర్ట్స్ ఆడించలేదు, అది మెరుగుపడాలి. బాత్రూములు కడగటం ఇక నుంచి కడగనివ్వరు. కిటికీలు పగలు కొడుతున్నారు. ఎవరు పగలు కొడుతున్నారు? సీసీ ఫుటేజ్ పెట్టండి, కెమెరాలు పెట్టండి, 2-3 కెమెరాలు పెట్టండి. అందులో ఎవరు పాలు కొడతారో వాళ్ళకి తీసి ఇచ్చి పంపించండి. ఈ అబ్బాయి పగలు కొట్టాడు సార్. పగలు కొడితే వీళ్ళ ఫాదర్ని అడిగితే నేను చేపిస్తాను అన్నాడు సార్. సార్ ముందు ఒక 1000 రూపాయలు తీసుకోండి సార్, మీరు చేయించండి అన్నాడు. అయ్యా నాకు కాదు, మీరే మీ పేరెంట్స్ తప్పు కదండి. ఆల్రెడీ పడిగాను సార్, అడగండి సార్ అందరూ. సరే, అప్పుడే నేను చెప్పేది ఏంటంటే మీరెవరన్నా ఉద్దేశపూర్వకంగా కిటికీలు పగలు కొడితే క్రిమినల్ కేసు. బాత్రూమ్ డోర్స్ కూడా ఇప్పుడు పగలగొట్టి ఉన్నాయి సార్. అక్కడ చెప్తున్నాను కదా, అదే మీరు ఆగండి. డోర్లు పగలగొట్టే సిస్టమ్, తలుపులు పగలగొట్టే సిస్టమ్ కరెక్ట్ కాదు. అవి కొడితే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు పిల్లలు, మీకు తెలియదు. అర్థమైందా? దీనికి కెమెరాలు పెట్టండి, 2-3 కెమెరాలు పెట్టండి. ఏ స్టూడెంట్ అయితే పగలగొడతాడో ఆ స్టూడెంట్ మీద యాక్షన్ తీసుకోండి. ఇటీవల వీధుల్లో భాగంగా రోడ్లు శుభ్రం చేస్తున్న బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలు రామంచ సమ్మక్క హన్మకొండ ఎన్జీఓస్ కాలనీలో రోడ్లు ఊడుస్తుంటే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తన 2 కాళ్లు విరిగిపోయాయి. రామంచ సమ్మక్క ప్రస్తుత దీనస్థితిని తెలుసుకున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య నేడు ఎంజీఎం ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని అందించిన చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వరంగల్ ఎంపీ వైద్యురాలు కావడంతో ఎంపీ కడియం కావ్య పేషెంట్ రిపోర్ట్
రిపోర్టులను పరిశీలించారు. తాను పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆసుపత్రికి చేరుకున్న సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ప్రజా ఆరోగ్య విభాగ అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వారాలు గడుస్తున్నా పేషెంట్ల కనీస పరిస్థితిపై పట్టించుకోకుండా ఉన్న సిబ్బందిపై మండిపడ్డారు. చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ తో మాట్లాడిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య బాధితురాలికి అందించాల్సిన బెనిఫిట్స్ ను సకాలంలో అందించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం పలువురు పేషెంట్లను ఎంపీ పరామర్శించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలని భావిస్తుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందుపరచడమే కాకుండా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై వైద్య, ఆరోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రులు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించడంతో పాటు పలు సూచనలు చేశారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందుకు వాటిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేసిన మహేష్ బాబు దంపతులు ఏఎంబీ తరపున మరో 10 లక్షలు విరాళం అందజేసిన మహేష్ బాబు హన్మకొండ నైమ్నగర్లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు రూపొందించిన టెక్నో విస్టా ఆవిష్కరణను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సిడిసి డీమ్డ్ వైస్ ఛాన్సలర్ పురుషోత్తం రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఆధునిక యుగంలో టెక్నాలజీని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం వెంపర్లకుండా టెక్నాలజీ ద్వారా నూతన ఆవిష్కరణ చేయాలి, ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థి దశలోనే ఎదగాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ అందుబాటులోకి తెచ్చిందని, సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అడుగులు వేయాలి అన్నారు. వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు.
లీడ్ ఫెసిలిటీ ఆఫీసర్ గారు, ఎం రవీందర్ గారు, డాక్టర్ కె వీరా వెంకటయ్య గారు, జి దామోదర్ గారు, డాక్టర్ కవిత గారు, ప్రొఫెసర్ టి క్రిస్టఫర్ గారు మరియు వివిధ కాలేజీలటువంటి దేశ భవిష్యత్తు పాట వేయవలసినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తడంలో ఎంత చదివినా ఇంకా ఎక్కడో లోపం ఉన్నది అనే ఉన్నటువంటి పోటీ ప్రపంచం ఇది. ఇందులో మీరు తీసుకున్నటువంటి రోబో రేసింగ్ కానివ్వండి, జనరల్ బిజినెస్ క్విజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్ తరాలకు మీరు అందించే విధంగా తయారు చేసి వీటిని మన దేశ భవిష్యత్తుకు బాట వేసే విధంగా ఈ కార్యక్రమంలో ఉండటమే కాకుండా మీ జీవితాలను కూడా మీరు, మీ కుటుంబం, మీ జీవితాలను నిలబెట్టుకొని ఇటు మీ కుటుంబానికి, ఇటు కాలేజీకి మీ యొక్క బంగారు భవిష్యత్తు బాట వేసే విధంగా ఇది చాలా మంచి ఆలోచనతో కూడుకున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి దీన్ని అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకొని దీంట్లో శ్రద్ధగా ఇది ఒక అనుభవమే కాదు, మీకు రేపు భవిష్యత్తులో దీనికి చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇవాళ రేపు మీరు తీసుకున్న కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మరి పోటీ పడి ఎవరైతే ప్రైజెస్ తీసుకురాగలుగుతారో వారు నిజంగా కూడా వరంగల్కు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.